హలో అండి, నేను అరుణానందగిరి. ఇక సన్నగా వర్షం పడుతుంది. పైన అయితే చాలా చిట్టి పిట్టలు ఉన్నాయి. ఇప్పుడే సైలెంట్ అయినాయి. ఇప్పటిదాకా ఎంత కిచకిచ అన్నయో ఒకసారి రేంజ్దామని వచ్చిన మన వాయిస్ కొంచెం వినిపించినా వెళ్ళిపోతాయి అంతే. సరే, ఇక సన్నగా వర్షం పడుతుంది. అవి చూడండి, పైన ఉంది అట్లాంటివి అన్నీ. అవి చూడండి, ప్రతి కొమ్మకు తిరుక్కుంటా ఆడుకుంటాయి. ఇక్కడ వేరే ఉన్నాయి, ఇక్కడ ఊర పిచ్చుకలు ఉన్నాయి. సరే, మరి ముగ్గులేద్దాం. అన్ని పిట్టల వాయిస్ వినిపిస్తుంది, కానీ ఎక్కడున్నాయో అర్థమవుతలేదు. అండి, నేను అరుణానందగిరి. ఇక ఇప్పుడే మన పూజ సంపూర్ణమైంది. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణీ నమస్తే. అండి, నేను అరుణానందగిరి. ఇక ఈరోజు ఇడ్లీ చేద్దామని అనుకున్నాను. అయితే ఈ మధ్య ఇడ్లీ చేస్తలేను, ఎందుకంటే ఒక 6 లేకుంటే 8 ఇడ్లీలు మనకు అవసరం ఉంటాయి. దానికోసం ఈ ప్రాసెస్ అంతా అవసరమా అని ఇడ్లీ చేస్తలేను. కాకపోతే ఈరోజు ఇక చాలా రోజులైంది దాన్ని మొదలుపెట్టిన, ఇవ్వాలని అర్జెంటుగా తొందరగా పోయేది ఉంది అంటుండ్రు మా వారు. ఇక మరి చేద్దాం. పొట్టు మినపప్పు, మనం ఇడ్లీ రవ్వ నైట్లా కలిపి పెట్టిన మినపప్పు ఒక 3-4 గంటలు నానిన తర్వాత మిక్సీ పట్టి తర్వాత ఇడ్లీ రవ్వలు కలిపి పెట్టిన. ఇక ఇంట్లో సోడా వేయలేదు, కొందరు సోడా కూడా వేసుకుంటారు కదా, నేనేం వేయలేదు. ఇప్పుడు ఉప్పు యాడ్ చేసినాం. ఇక్కడ చట్నీ కోసం ఇవి ఫ్రై అవుతున్నాయి. అయితే మన ఇడ్లీ పాత్ర ఉంటుంది కదా, ఇట్లాంటివి 2 వస్తాయి, అందులో చేసేదాన్ని. ఇప్పుడైతే ఇక ఒక్క ప్లేటే పెట్టుకుంటున్నాను. ఇక ఈ మధ్య ఇడ్లీ చేయక చాలా రోజులైంది. ఈరోజైతే పొట్టు మినపప్పుతో చేస్తున్నా. అయితే పైన క్యారెట్ తురుము వేయాలని అనుకున్నా. ఇప్పుడు పీల్ చేసి పెట్టిన క్యారెట్ ఇక్కడ చూడండి, పీల్ చేసి తురిమి పెట్టిన. ఇక ఇట్లా పైన జల్లుకుంటే చాలా బాగుంటుంది. ఒకవేళ పిల్లలు తినరు అని అనుకుంటే మాత్రం అదే ఇడ్లీ మిక్సీ ఉంది కదా, దానిలోనే వేసి కలిపి అయినా పెట్టుకోవచ్చు, బాగుంటుంది. ఇక పొద్దుగాల మనం మార్నింగ్ తినే ఫుడ్ కలర్ఫుల్ ఉంటే ఇంకా మంచిగా అనిపిస్తుంది. నాకు క్యారెట్ ఎక్కువ వాడతాను నేను. ఇప్పుడు మూత పెడదాం. ఒక 5 మినిట్స్లో మనకి ఇడ్లీ రెడీ అయిపోతుంది. ఈ లోపల చట్నీ కూడా ఫ్రై చేస్తా. ఇక బయట అయితే నాకు డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ వాయిస్ ఓవర్ రీల్స్ చేస్తుంది. సన్నటి వాన పడుతుంది. ఇక వేరే వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ముందుకైతే పచ్చిమిర్చి, టమాటా వేయించిన, కొద్దిగా జీలకర్ర నువ్వులు వేసి, తర్వాత కొత్తిమీర, మీరు కొత్తిమీర అన్న వేసుకోవచ్చు, పుదీనా అయినా వేసుకోవచ్చు, కరివేపాకైనా వేసుకోవచ్చు. ఒకవేళ ఆప్షనల్. మనం ఈరోజు కొత్తిమీర వాడితే నెక్స్ట్ టైం కరివేపాకు అట్లా వాడుకున్నా కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ఇక తర్వాత ఒక 2 వెల్లుల్లిపాయలు, కొద్దిగా ఉప్పు వేసి చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుంటామంటే సూపర్ పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇంకా వర్షాకాలం స్టార్ట్ అన్నట్టే కాబట్టి వెల్లుల్లిపాయలు వేసుకుంటే మంచిదే. ఇక జలుబులు అట్లాంటివి ఏమన్నా ఉన్నా కానీ మనకు కొంచెం బాగుంటుంది. ఇక చూడండి, కొత్తిమీర ఇక్కడ రెడీగా పెట్టా. ఇక ఇప్పుడు చట్నీ ఫ్రై కాగానే కొత్తిమీర వేసి స్టవ్ బంద్ చేద్దాం. కొత్తిమీర ఫ్రై అవ్వాల్సిన అవసరం ఉండదు కదా, అందుకని కొత్తిమీరను వేడి చేయాల్సిన అవసరం ఉండదు కాబట్టి అట్లా. ఇక ఇప్పుడు చట్నీ చేద్దాం. ఇక మార్నింగ్ టైం దాదాపుగా మనం లేచేసరికి వర్షం పడుతూనే ఉంది. ఒకసారి ఎక్కువ తక్కువ అనుకుంటా. సరే, ఇక అంతా చల్లగా ఉంది వాతావరణం. ఇప్పుడైతే మన వేడి ఇడ్లీలు చట్నీ రెడీ అయింది. బ్రేక్ఫాస్ట్ చేద్దాం. టీ కూడా పెట్టి ఉంచిన. ఇక మొత్తానికి ఏదో ఒకటి టీవీలో చూసుకుంటా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసేద్దాం. ఇక ఒకవేళ ఏదన్నా ఉంటే లంచ్ టైంలో మళ్ళీ చూపించడానికి ప్రయత్నం చేస్తా. ఇక ఇప్పుడైతే ఇంతే.
2 రకాల పక్షులు వచ్చినాయి చూడండి. పొద్దుటి నుండి ఎన్ని రకాల పక్షులు చూడండి. అయితే వర్షం పడుతుంది కదా, ఇక గద్దెల మీద రకరకాల నైవేద్యాలు తడిసి ఇక బాగాలేదని అంతా తీసేసిన, మళ్ళీ కొత్తవి పెడదాం. రకరకాల పక్షులు ఒక 5 రకాలు మినిమం అయితే 5 రకాలు అయితే వస్తే మన దగ్గరికి. చూడండి అక్కడికి వెళ్తుండే చుట్టూరు చూడండి ఉడత చుట్టూరుగా చెట్లు లేకుండా అయిపోయినాయి. అసలు పక్షులు తిరుగుడు ఎటు వాళ్ళని అర్థం కాకుంటున్నది వాటికి. రామచిలుకలు కూడా ఇక్కడ చెట్టు మీదకి వచ్చి వాళ్తుండే, ఆ చెట్టు తీసేసిండ్రు. హలో అండి, నేను అరుణానందగిరి. ఈరోజు మరి మన కర్రీ సింపుల్ ఆలు కర్రీ చేస్తున్నా. అయితే గ్రిప్ లేదు, సింపుల్గా ఆలు కర్రీ చేసిన. ఇక ముక్కలంతా మంచిగా ఉడికిపోయినాయి. ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా. అయితే అప్పటి నుండి చూపించలో ఒకసారి కరెంటు పోయింది, ఇక్కడ కూర్చుండి మాట్లాడుతున్నా. ఇక్కడ చూడండి టమాటా చారు చేసిన. జీలకర్ర వెల్లుల్లిపాయలు వేసి టమాటాలు మిక్సీ చేసి మళ్ళీ ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ వేసి ఉప్పు కారం పసుపు వేసి మసాలా పెట్టినా. ఇప్పుడు దీంట్లో పోపేస్తే మన వంట రెడీ అయినట్టే. పోపేసుకుందాం. ఇక ఆలు అయితే మంచిగా ఫ్రై అయింది. ఆలు కర్రీ టమాటా చారు, ఇది మన వంట ఈరోజు. ఒక్కొక్కసారి షూట్ చేయబుద్ది కాదు, సింపుల్ కర్రీ కదా, అట్లా ఒక టమాటా చారులా పోపు వేసుకుంటే సరిపోతుంది, సూపర్ ఉంటుంది. అయితే ఈరోజు మార్నింగ్ ఇడ్లీ చేసిన కదా, ఇడ్లీకి కూడా మనం ఇది సాంబార్ లాగా వాడుకోవచ్చు, అంత బాగుంటుంది. మామూలుగా ఇప్పుడు వర్షం పడుతుంది కదా, సూప్ లాగా కూడా ఇది ఇప్పుడు ఇట్లా తాగొచ్చు. పోపు వేసుకుంటేనేమో మనం అన్నంలోకి వాడుకోవచ్చు, ఉట్టిగా ఇట్లా సూప్ లాగా కూడా తాగొచ్చు. మీకు ఇష్టం ఉంటే మిరియాల పొడి కూడా కొంచెం యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఇక పోపు రెడీ అయిపోయింది. స్టవ్ బంద్ చేసిన అందులో వేసి సరిపోతుంది. చూడండి టమాటా చారు ఎంత చక్కగా రెడీ అయ్యింది. సూపర్ అంటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇక అంతే, చెప్పలేదు, అంత బాగుంటుంది. మన వంట రెడీ అయింది, బయటకు వెళ్దాం. ఇక ఆలు కర్రీ తర్వాత టమాటా చారు, ఇది మరి మన వంట ఈరోజు. వంట ఇట్లా చేసిన. ఇక అవే కాకుండా పెరుగు, ఎన్ని కూరలు ఉన్నా ఇప్పుడు ఇక ఇంకొక నెల దాకా కూడా మన మామిడికాయ చట్నీ ట్రెండింగ్లో ఉంటుంది ఎప్పుడు. ప్రతిరోజు ఒక ముక్క వేసుకొని ఒక 2 ముక్కలు తినండి, మళ్ళీ వేరే కాడికి అంటే కర్రీకి రాము, చారుకు రాము. సరే ఇప్పుడు వంట అయింది కాబట్టి బయట కూర్చుంటాం కొంచెం, మళ్ళీ ఈవినింగ్ ఏదైనా ఉంటే చూద్దాం. సడన్గా వర్షం స్టార్ట్ అయింది, ఉరుములు మెరుపులతో. వాన బాగానే పడుతుంది. ఇక కొంతసేపు అయితే వర్షాన్ని చూసుకుంటే ఇక్కడనే కూర్చుంటాం మరి.